హలో పైనీర్స్ అందరికి కూడా నమస్తే. రోజు రోజుకి పై నెట్వర్క్ పాపులారిటీ పెరిగిపోతుంది. రీసెంట్గా ఒక మంచి సరైన అప్డేట్ ఒకటి వచ్చిందండి. దట్టు ఇన్ని రోజులు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి మన పై నెట్వర్క్లో. ఓకేనా, అవన్నీ కొన్ని క్లియర్ అయినాయి. ఏవే క్లియర్ అయినాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీం మెంబర్స్ అందరికీ మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఎంతవరకు ఏ వాట్సాప్ గ్రూపుల్లో లేకపోతే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి మొత్తం 7 గ్రూపులు ఉన్నాయి. ఒక్క గ్రూప్లో 1000 పీపుల్ ప్లస్ ఉన్నారు. ఈ గ్రూప్లో ఇప్పుడు నేను ఉపయోగ గ్రూప్లో 7వ గ్రూప్ అయితే పై నెట్వర్క్ గ్యారేజ్ 7. దాంట్లో ఆల్మోస్ట్ 600+ పీపుల్ ఉన్నారు, పైనీర్స్ ఉన్నారు. మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దాని నుంచి మరిన్ని వీడియోలు చేయాలనే ఉత్సాహం నాకు వస్తుంది. ఇటీవల ఇండోనేషియా కంట్రీలో 70,000 మందితో కార్లు బైకులు ర్యాలీ జరిగింది. భయంకరమైంది. మీ కళ్ళతో మీరే చూడండి. ఇది అయిన తర్వాత మన అప్డేట్స్లోకి వెళ్దాం. మనకి మార్చ్ 14న పైడే అండి. అలాగే జూన్ 28న పై 2 డే సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. అప్పుడు కొన్ని అప్డేట్స్ ఇచ్చారు మనకి. టాస్కులు అంటే కండిషన్స్. ఆ టాస్కుల్లో 3 కండిషన్స్ మీద మెయిన్ నెట్ ఓపెన్ అవుతుందని చెప్పారు కదా. వాటిల్లో సెకండ్ కండిషన్ మీద ఈరోజు అప్డేట్ వచ్చింది, రీసెంట్ అప్డేట్. ఓకేనా, అదేంటంటే ప్రీవియస్ మనం పై డే మార్చ్ 14 పై 2 డే జూన్ 28న మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది వరల్డ్ వైడ్గా. పై 2 డే రోజు కొన్ని మన టాస్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది, కండిషన్స్ ఎంతవరకు కంప్లీట్ అయింది అని చెప్పేసి మనకు అప్డేట్ ఇచ్చారు. వాటిల్లో ఏవైతే ఇచ్చారో మరి అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఎంతవరకు వర్క్ అయింది అనేది ఈరోజు మన హోమ్ స్క్రీన్ మీద, పై నెట్వర్క్ హోమ్ స్క్రీన్ మీద మనకి ఇవ్వడం జరిగింది. అది మన పైనీర్స్ అందరికి తెలియాలని చెప్పే విషయంతో ఈరోజు మనం వీడియో ద్వారా మీ అందరికి అందిస్తున్నాను. చాలా మంది వీడియో చూడలేదండి. అప్డేట్స్ మళ్ళీ కాల్ చేసి అడుగుతున్నారు, గ్రూప్స్ లో ఉండి పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు. ముందు పెట్టిన వీడియోలు చూడండి. చూసిన తర్వాత ఓపికలు ఉండవు, వీడియో చూడడానికి ఎవరికి ఓపికలు ఉండవు. డౌట్ వచ్చినప్పుడు కాల్ చేస్తారు. ముందు అందరూ వీడియో చూస్తే మీకు డౌట్స్ అన్ని దాంట్లో క్లియర్ అవుతాయి. అంతేగాని వీడియోస్ చూడకుండా ఫోన్ చేయమాకండి, మెసేజ్ చేయమాకండి. అందుకని ఆ ఫోన్ కూడా ఆఫ్ చేసి పెట్టా. పిచ్చి పిచ్చి డౌట్లు అడుగుతున్నారు మన వాళ్ళు. సరే, ఇప్పుడు మన అప్డేట్స్లోకి వెళ్తే ఏదైతే కండిషన్ నెంబర్ 2 ఉందో దాని అప్డేట్ మనకి హోమ్ స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇచ్చిన విధంగా ప్రీవియస్ 12 మిలియన్స్ పీపుల్కి కేవైసీ కంప్లీట్ అయిందని చెప్పారనమాట అనౌన్స్మెంట్ లో జూన్ 28న పై 2 డేలో. ఇప్పుడు దాదాపు చూసుకుంటే 13 మిలియన్ ప్లస్, అంటే 1,20,00,000 మందికి ఇంతకుముందు అయింది. మరి మొన్న జూన్ 28వ తారీఖు వరకు ఇప్పుడు ఫ్రెష్గా 1,30,00,000 ప్లస్ పీపుల్కి కేవైసీలు కంప్లీట్ అయినాయి. ఇంకా మనం చాలా దగ్గరలో ఉన్నాం, చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 17 లక్షల మందికి అవ్వాలేమో. 17 లక్షల మందికి అయితే మెయిన్ నెట్లో ఈ టాస్క్ కంప్లీట్ అయింది. అలాగే మైగ్రేషన్లో పై 2 డే మొన్న జూన్ 28న 5.75, అంటే 1 కోటి మందికి మాత్రం మైగ్రేషన్ అయితే మెయిన్ నెట్ తీసుకెళ్తారన్నారు. ఇంకా మనకి ఎంత ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత అయింది, దాదాపు 6 మిలియన్ ప్లస్ అయిందన్నమాట. 1 కోటి మందికి కూడా పెద్ద విషయమేం కాదు. కేవైసీలు కంప్లీట్ అయితే ఆ కింద 6th స్టెప్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా 9th స్టెప్ కంపెనీ కంప్లీట్ చేసేది అల్గారిథం ద్వారా. అది పెద్ద విషయం కాదు.
తొందరగా అయిపోతుంది అది కూడా. ఇకపోతే డి యాప్స్ 100 డి యాప్స్ కంప్లీట్ అవ్వాలన్నారు, డిసెంట్రలైజ్డ్ యాప్స్. వాటిల్లో 70+ ఆల్రెడీ అయిపోయినాయి అన్నారు. దాని గురించి ఇంకా అప్డేట్ ఇవ్వలేదు, త్వరలో ఇస్తారు. ఓకేనా. కేవైసీలు కూడా అయిపోయినాయి కాబట్టి ఒక బటన్ నొక్కితే అల్గారిథం మొత్తం ఒకసారి ఓవర్ కేవైసీ చేసిన మనం చేసిన కేవైసీ అల్గారిథం చెక్ చేసుకొని మైగ్రేషన్ చేసేసిద్ది. కరెక్ట్ పర్సనా కాదా అని చూసుకొని లైవ్నెస్ చెక్లన్నీ మళ్ళీ ఒకసారి డిటెక్ట్ చేసుకొని మైగ్రేషన్ చేసిద్ది. సో మెయిన్ నెట్కి వెళ్ళిపోతున్నాం. దయచేసి అందరూ కూడా కేవైసీలు కంప్లీట్ చేసుకోండి. సెప్టెంబర్ 30న డెడ్ లైన్ ఉంది, గ్రేస్ పీరియడ్ ఉంది. గ్రేస్ పీరియడ్ అండ్ డెడ్ లైన్ ఉంది కేవైసీలు కంప్లీట్ చేసుకోవడానికి. ఇక థర్డ్ కండిషన్ ఉంది కదా, అదేముంది, ఎర్త్క్వేక్స్, ప్రకృతి విపత్తులు అవి జరగవాలండి, ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. కాబట్టి మెయిన్ నెట్లోకి నాకు తెలిసి ఈ డిసెంబర్కి 99% వెళ్తున్నాం. ఇన్ కేసు వెళ్ళిపోతే మార్చికి పక్కా వెళ్ళిపోతాం. రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కేవైసీలు అవి కంప్లీట్ చేసుకోండి. కేవైసీస్ చేసుకోవడం రాని వాళ్ళు మన విజయవాడలో ఉన్న పై నెట్వర్క్ గ్యారేజ్కి వచ్చి చేయించుకుంటే ఛార్జెస్ వర్తిస్తాయి. 314 రూపాయలు అవుతుంది. ఈ డబ్బులు వాళ్ళకి ఎందుకులే కట్టేదని మీరు అనుకుంటే మీరు తెలిసిన వాళ్ళతో చేయించుకోండి. తెలియకుండా మాత్రం దాన్ని కెలికారా అది స్టక్ అయిపోద్ది. మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది. చాలా మంది ఇప్పుడు అలా ఏం తెలియకుండా కెలికేసి పెండింగ్లో అన్నీ 2-3 సంవత్సరాల నుంచి కేవైసీలు పాస్ అవ్వకుండా పెండింగ్లో అండర్ రివ్యూలో ఉన్నాయి. చాలా చిత్రహింసలు అనుభవిస్తున్నారు. వాళ్ళ పక్కన వాళ్ళకి అవుతున్నాయి కానీ వాళ్ళకి అవ్వట్లేదని చాలా బాధపడుతున్నారు, కుంగిపోతున్నారు. ఇక మెయిన్ ప్రధానమైన అప్డేట్ ఏంటంటే, చాలా మందికి మొన్నటిదాకా వాలెట్స్ క్రియేట్ అవ్వాలి, అవి ఇప్పుడు రిజాల్వ్ చేశారు. మొన్న ఎవరైతే పై బ్రౌజర్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోలేదు, అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేసుకోండి. కొత్త వాలెట్లు క్రియేట్ అవుతున్నాయి. కొత్త వాళ్ళకి కొత్త వాలెట్స్ క్రియేట్ అవుతున్నాయి. అలాగే పాత వాళ్ళు పాస్ ఫ్రేజ్ పోగొట్టుకున్నట్టయితే మీరు అక్కడ వాలెట్ మీద బై బ్రౌజర్లోకి వెళ్ళి వాలెట్ మీద క్లిక్ చేస్తే యూ క్యాన్ రీసెట్ యువర్ వాలెట్ అని కింద బ్లూ అక్షరాలతో పారాగ్రాఫ్లో పైన ఉంటుంది, 2వ లైన్లో. పారాగ్రాఫ్లో 2వ లైన్లో ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేసి రీసెట్ చేసుకుంటే అవుతుంది. మళ్ళీ థర్డ్ స్టెప్కి వెళ్ళి మెయిన్ చెక్ లిస్ట్లో థర్డ్ స్టెప్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని 6th స్టెప్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా. చాలా మంది వాలెట్ పాస్ ఫ్రేజ్ పోగొట్టుకున్నారు. ఇంతకుముందు గతంలో మైగ్రేషన్ అయి ఉంటే ఆ కాయిన్స్ మొత్తం పోయినట్టే. మళ్ళీ వాలెట్ క్రియేట్ చేసుకొని థర్డ్ స్టెప్ కంప్లీట్ చేసుకొని 6th స్టెప్ మీద క్లిక్ చేసి అక్నాలెడ్జ్మెంట్ మీద సైన్ చేసి కంప్లీట్ చేసుకోండి. డెడ్ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే గాయస్, ఇవే ఈరోజు మన పై నెట్వర్క్ గురించి అప్డేట్స్. ఇక నుంచి వారానికి 2-3 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మెయిన్ నెట్కి అందరం కలిసి ముందుకెళ్ళాలని దృక్పథంతో, దృఢ సంకల్పంతో ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరికి మంచి రోజులు రాబోతున్నాయి. పై నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్క పైనీర్కి వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ ఇంట్లో వెలుగు నింపిద్దని ఆశిస్తూ మీ మహేష్ మ్యాగ్నస్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మీ. బాయ్.